కొమరం పులి, కలేజా ఈ 2 సినిమాలకి నేను ప్రొడ్యూస్ చేయడం వల్ల 100 కోట్లకు పైగా నేను నష్టపోయాను. అందువల్ల నేను ఇన్ని సంవత్సరాల పాటు అటు కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్ చెప్పిన మాటలకి ప్రజెంట్ అయితే బండ్ల గణేష్ రిప్లై ఇస్తూ, మీ వల్లనే కదా ఆయన కొన్ని సినిమాలన్నీ ఆపుకొని కూర్చున్నారంటే ఏమైంది అసలు? సో ఖచ్చితంగా ఆ టైంలో కొమరం పులి, కలేజా టైంలో సింగనమాల రమేష్ బాబు గారు ఆయన పేరు తెగ వినపడేది. ఎందుకంటే అప్పుడు లీడింగ్ ప్రొడ్యూసర్ ఆయన ఎన్నో సినిమాలు నిర్మించి అటు పవన్ కళ్యాణ్ గారిని, మహేష్ బాబు గారిని డేట్లు తీసుకుని వాళ్ళతో సినిమాలు నిర్మించి 100 కోట్లు లాస్ అయ్యానని కూడా ఆయన బహిరంగంగా చెప్పారు మొన్న. సో మరి ఇప్పుడు దాని గురించి అందరిలో చర్చ జరుగుతుందన్నమాట. ఏంటి వీళ్ళ సినిమాల నుంచి 100 కోట్లు లాస్ వచ్చిందో, ఇది ఎప్పుడు బయటకు రాలేదా అని చెప్పి. సో మరి ఆయన ఇన్నాళ్ళు ఎందుకు దాచారో, మరి ఇప్పుడు ఎందుకు బయట పెట్టారో తెలియదు. కానీ వెంటనే బండ్ల గణేష్ గారు అయితే స్పందించారనమాట. సో పవన్ కళ్యాణ్ గారు జోలికి వచ్చినప్పుడు ఖచ్చితంగా శివుడి ముందు నందిలాగా బండ్ల గణేష్ గారు అయితే అడ్డం పడిపోతారు ఖచ్చితంగా. సో కొమరం పులి మీద మీకు నష్టం వచ్చిందన్నారు, బాగానే ఉంది. కానీ ఆయన మీకోసం 3 ఏళ్ల డేట్లు ఇచ్చాడు. ఆయన ప్రైమ్ టైంలో నేను ఆయనతో సినిమా చేద్దాం అనుకున్నప్పుడు మీ సినిమా ఉందని నాకు ఆయన డేట్లు ఇవ్వలేదు. సో అది అందరికీ తెలిసిన విషయం. నాకు పర్సనల్గా నేనున్నాను ఆ 3 ఏళ్ళు ఆయనతో. సో ఆ 3 ఏళ్ళు మీ సినిమా కోసమని ఆయనకి ఏ సినిమా ఒప్పుకోకుండా, ఏ సినిమా కమిట్ అవ్వకుండా, సైన్ చేయకుండా ఉండిపోయారు. మరి అట్లాంటి ఆయన మీకు అన్నేళ్ళు టైం ఇచ్చి సినిమా చేస్తే అతనికి మీరు ఇచ్చే విలువ ఇదేనా? సో మీరు ఇంకా ఈ విషయం గురించి మీరు ఎక్కువ ప్రస్తావిస్తే నేను ఇంకెక్కువ విషయాలు బయట పెట్టాల్సి ఉంటుంది. దాని వెనకమాలు జరిగినాయి అన్నీ కూడా మరి మీరు నోరు కంట్రోల్లో ఉంచుకోండి అని చెప్పి ఈయనైతే వార్నింగ్ ఇవ్వడం జరిగిందనమాట. ఎందుకంటే బండ్ల గణేష్ గారు ఒక టైంలో పవన్ కళ్యాణ్ గారితో తీన్మార్ సినిమా తీసి ఫ్లాప్ అయితే మళ్ళీ ఆయన మనం ఇంకో సినిమా చేద్దాం, నీకు ఎట్లా అయినా హిట్ ఇస్తా అని చెప్పి ఆయన గబ్బర్ సింగ్ చేతిలో పెట్టారనమాట. సో మరి అట్లా నమ్ముకున్న స్నేహితుడికి ఆయన అయితే ఖచ్చితంగా ఒక సినిమా ఫ్లాప్ అయింది కదా, నెక్స్ట్ టైం ఇంకో సినిమా ఇద్దామనే ఆలోచనతో సినిమా ఇచ్చినందుకు క్యారెక్టర్ నిలబెట్టుకున్నారనమాట పవన్ కళ్యాణ్ గారు. మరి అట్లాంటి ఆయన ఖచ్చితంగా ఈయనకి 50 కోట్లు లాస్ ఇచ్చారంటే ఎట్లా నమ్మాలని కూడా ఫ్యాన్స్ అందరూ అంటున్నారనమాట. సో కొమరం పులి రిలీజ్ కూడా చాలా హ్యూజ్ రిలీజ్ అయింది విత్ హై ఎక్స్పెక్టేషన్స్. అండ్ అప్పటికి 3000 థియేటర్స్లో ఏపీటీఎస్లో అంత రిలీజ్ ఏ సినిమాకి పడలేదు. హైయెస్ట్ రిలీజ్ ఫర్ ఎనీ మూవీ అనుకోవచ్చు ఆ టైంకి. సో మరి అంత క్రెడిబిలిటీతో రిలీజ్ అయిన సినిమాకి అంత లాస్ వచ్చిందంటే ఎవరో నమ్మరు. ఒక 5 కోట్లు 10 కోట్లు వస్తే ఓకే, కానీ 50 కోట్ల దాకా లాస్ చూపించారంటే అది ఖచ్చితంగా నమ్మబుద్ధి అయ్యే విషయం కాదు. మరి బండ్ల గణేష్ గారికి ఇంకేమేమి సీక్రెట్స్ తెలుసు, ఇంకా ఆయన ఒకవేళ ఈయన ఇంకేమైనా వేరేగా ప్రస్తావిస్తే మళ్ళీ ఆయన ఇంకెలా ఎదుర్కోబోతున్నారని చెప్పి ఒక కోళ్ల పందెం చూసినట్టు, ఎప్పుడు కూడా నిర్మాతలు గొడవ చేస్తే ఖచ్చితంగా ఆడియన్స్ అందరూ అది కోళ్ల పందెం లాగా చూస్తారనమాట. సో మరి పవన్ కళ్యాణ్ గారి గురించి మళ్ళీ ఈయన ఏదన్నా చెప్తే ఈయన ఇంకెలా తగులుకుంటారని అందరూ వెయిటింగ్ చేస్తారు.